ప్రజలకు రక్షణ ఆత్మబలం. యావే దేవుని అనురాగం, ప్రజలకు రక్షణ ఆత్మబలం. ప్రేమ నేర్పిన ప్రభు యేసు, ప్రేమ నేర్పిన ప్రభు యేసు, ప్రాణ సమర్పణ ఈ యాగం, ప్రాణ సమర్పణ ఈ యాగం. స్వాగతం ఓ జనులారా, శుభ స్వాగతం ఓ దైవ జనమా. స్వాగతం ఓ జనులారా, శుభ స్వాగతం ఓ దైవ జనమా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, విశిష్టమైన 3 దైవాంకిత సభల స్థాపకులు, సుధాంబుది, మహామనిషి, మమతానురాగాల పెన్నిది గురుశ్రీ జోస్ కైమ్లేటి గారి అష్టమ వర్ధంతి. ఈ యొక్క అష్టమ వర్ధంతి దినమున ఈ యొక్క దేవాలయానికి దివ్య బలి పూజను సమర్పించడానికి విచ్చేసినటువంటి మహాశ్రేష్ఠ పూజ్యులు మహాగణ శ్రీ 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 డాక్టర్ జయరావు పొలిమేర గారు, ఏలూరు మేత్రానులు ఇక్కడికి విచ్చేసి మరి అదేవిధంగా 3 సభలను స్థాపించినటువంటి గురుశ్రీ జోస్ కైమ్లేటి గారికి నిత్య విశ్రాంతిని ప్రసాదించమని యొక్క దివ్య బలి పూజను సమర్పించడానికి ఇక్కడికి విచ్చేసి ఉన్నారు. కాబట్టి ఈ యొక్క 3 సభల తరపున ప్రత్యేక విధంగా మన యొక్క మేత్రానులకు అందరం గట్టిగా చప్పట్లు కొడుతూ హృదయపూర్వకంగా మన మధ్యలోకి ఆహ్వానించుకుందాం. అదేవిధంగా మన మధ్యలో ఉన్నటువంటి మిషనరీస్ ఆఫ్ కంపాషన్ సభాధిపతులు గురుశ్రీ బోబన్ కొల్లపల్లి గారు, అదేవిధంగా హెరల్డ్స్ ఆఫ్ గుడ్ న్యూస్ నుండి విచ్చేసినటువంటి ప్రొవిన్షియల్ ఫాదర్ క్రీస్తురాజు గారికి, సిస్టర్స్ ఆఫ్ గుడ్ న్యూస్ సుపీరియర్ జనరల్ మదర్ జాన్సియా గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రొవిన్షియల్స్కు, గురువులకు, మఠకన్యలకు, విశ్వాసురాలందరికీ ప్రత్యేక విధంగా స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా ఈరోజు యొక్క దివ్య బలి పూజను దివ్యవాణి టీవీలో వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రత్యేక విధంగా 3 సభలను స్థాపించినటువంటి గురుశ్రీ జోస్ కైమ్లేటి గారికి నిత్య విశ్రాంతిని ప్రసాదించమని ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రతి ఒక్కరము భక్తి శ్రద్ధలతో ప్రార్థన చేద్దాం. ఇప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి మహాగణ శ్రీ శ్రీ డాక్టర్ జయరావు పొలిమేర గారు దివ్య బలి పూజను సమర్పించవలసిందిగా కోరుచు ఉన్నాను. దివ్య బలి పూజ కోసమై అందరం లేచి నిలబడదాం. చేతులు జోడించి కళ్ళు మూసుకొని ఓ అరక్షణం ఆత్మీయ దేవునికి గౌరవనీయులు రెవరెండ్ ఫాదర్ జోస్ కైమ్లేటి గారి ఆత్మను సమర్పిస్తూ మనల్ని కూడా దేవునికి సమర్పిస్తూ పూజలో పాల్గొందాం. కైండ్లీ స్పెండ్ అండ్ హ్యావ్ ఎ సెకండ్ ఇన్ ఎ మూమెంట్ ఆఫ్ సైలెన్స్. ప్రే
for the departed soul of our beloved Father Jose Kaimlet, and pray for one another in this life-giving celebration. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మా ప్రార్థన మీ సన్నిధికి చేరునుగాక. మా తోటి గురువైన మీ అభిషక్త ఫాదర్ జోస్ కైమ్లెట్ ఆత్మకు నిత్యానంద బహుమానమును దయచేయి. అతనిని మీ పోలికగా సృష్టించి దత్తత వరం ఒసగిన మీరు ఇప్పుడు అతనిని మీ పరలోక వారసమునకు స్వీకరింప ఆజ్ఞాపించు. మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభు మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మీకా గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం నుంచి 8వ వచనం వరకు. మీకా గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం నుంచి 8వ వచనం వరకు. స్వర్గంలోని దేవుని పూజించుటకు వచ్చినప్పుడు నేనేమి తీసుకురావలను? 7 దూడలను దహన బలిగా కొని రావలనా? 1000 కొలది పొటేలను 10,000 నదులను ఒలీవ తైలమును కొనవచ్చునచు అతడు సంతృప్తి చెందునా? నేను చేసిన పాపములకు ప్రాయశ్చిత్తముగా నా జ్యేష్ఠ కుమారుని బలిగా అర్పింపవలెనా? ఓయి, మేలైనది ఏదో ప్రభు నీకు తెలియజేస్తూనే ఉన్నాడు. నీవు న్యాయమును పాటింపుము, ప్రేమతో మెలుగుము, నీ దేవుని పట్ల వినయముతో ప్రవర్తింపుము. ప్రభు నీ నుండి కోరినది ఇదియే. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నన్ను దీవించుము. నీతో ఉండగా నీ వార్త నేర్చుకొనగా నీ సువార్త ప్రకటింపగా నన్ను దీవించుము. నీ పిలుపును నేను వింటిని, నీ శిష్యునిగా ఉండగోరితిని.
సన్నిహితులను నిలువను చరింపగోరి చరించితిని. నా సర్వస్వము నీ సిలువను ఎత్తుకొని నడుతును నీ వెనుక. నీ సిలువను ఎత్తుకొని నడుతును నీ వెనుక. నన్ను బలపరచుము, నాకు శక్తి ఇవ్వుము. నన్ను బలపరచుము, నాకు శక్తి ఇవ్వుము. నీ పిలుపును నేను వింటిని, నీ శిష్యునిగా ఉండగోరితిని. నేను వింటిని, నీ శిష్యునిగా ఉండగోరితిని. పునీత పౌలు గారు రాసిన మొదటి కొరింథీయులకు 13వ అధ్యాయము 1వ వచనము నుంచి 13వ వచనం వరకు. మొదటి కొరింథీయులు 13వ అధ్యాయము 1వ వచనము నుంచి 13వ వచనం వరకు. మానవ భాషలను, దేవదూత భాషలను కూడా నేను మాట్లాడగలిగినను, నాకు ప్రేమ లేనిచో నా వాక్కు మ్రోగెడి కంచుతోనూ గనగనలాడెడి తాళముతోనూ సమానము. నేను ప్రవచింపగలిగినను, నిగూఢ రహస్యములను అర్థము చేసుకొనగలిగినను, సమస్త జ్ఞానము కలవాడనైనను, పర్వతములను కూడా పెకలింపగల గొప్ప విశ్వాసము కలిగి ఉన్నను, ప్రేమ లేని వాడినైనచో నేను వ్యర్థుడనే. నాకున్న సమస్తమును నేను త్యాగము చేసిన, దహనార్థము నా శరీరమును త్యజించినను, ప్రేమ లేని వాడనైనచో అది నాకు నిరుపయోగము. ప్రేమ సహనము కలది, దయ కలది, అసూయ కానీ, డంబము కానీ, గర్వము కానీ ప్రేమకు లేవు. అమర్యాద కానీ, స్వార్థ పరవత్వము కానీ, కోప స్వభావము కానీ ప్రేమకు ఉండవు. ప్రేమ దోషములను లెక్కింపదు. ప్రేమ కీడునందు ఆనందింపదు. సత్యమునే అది ఆనందించును. ప్రేమ సమస్తమును భరించును, సమస్తమును విశ్వసించును, సమస్తమును ఆశించును, సమస్తమును సహించును. ప్రేమ శాశ్వతమైనది. ప్రవచనములు నిరర్ధకములు, భాషలు నిలిచిపోవును, జ్ఞానము గతించును. ఏలయనా మన జ్ఞానము అసంపూర్ణము, మన ప్రవచనములు అసంపూర్ణము. కానీ సంపూర్ణమైనది వచ్చినప్పుడు అసంపూర్ణమైనవి నశించును. నేను బాలుడై ఉన్నప్పుడు బాలుని వలె మాటలాడి తిని, బాలుని వలె తలంచి తిని, బాలుని వలె ఆలోచించి తిని. కానీ ఇప్పుడు వయసు వచ్చిన వాడను కనుక పిల్లల పద్ధతులను వదిలివేసి తిని. ఇప్పుడు మనము చూచున్నది అద్దములో మసకగా కనపడు ప్రతిబింబము వంటిది. కానీ అప్పుడు ముఖాముఖి చూతుము. ఇప్పుడు నాకు తెలిసినది కొంత మాత్రమే, కానీ అప్పుడు నన్ను దేవుడు పూర్తిగా ఎరిగినట్లే నేనును ఆయనను ఎరుగుదును. కావున విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ,
అను ఈ మూడును నిలిచి ఉండును. వీనిలో శ్రేష్టమైనది ప్రేమ. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. దేవుని దాసిరాలవు, శుభములు పల్కు కన్యవు, స్త్రీలలో ధన్యురాలవు, స్త్రీలలో ధన్యురాలవు. దేవుని దాసిరాలవు, శుభములు పల్కు కన్యవు, స్త్రీలలో ధన్యురాలవు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆత్మతో ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమగనుగాక. మత్తయి శుభవార్త 25వ అధ్యాయము 31వ వచనము నుంచి 46వ వచనం వరకు. యేసు శిష్యులతో ఇట్లా నేను, మనుష్య కుమారుడు సమస్త దూతల సమేతముగా తన మహిమతో వచ్చినప్పుడు తన మహిమాన్విత సింహాసనంపై ఆసీనుడగును. అప్పుడు సకల జాతుల వారు ఆయన సమూహమునకు చేర్చబడుదురు. గొర్రెల కాపరి మేకలను గొర్రెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరచును. ఆయన గొర్రెలను తన గుడి ప్రక్కన, మేకలను తన ఎడమ ప్రక్కన నిలుపును. అప్పుడు రాజు తన కుడి ప్రక్కన ఉన్న వారితో, నా తండ్రిచే దీవింపబడిన వారిలారా రండు, ప్రపంచ ప్రారంభము నుండి మీకు సిద్ధపరపబడిన రాజ్యమును చేకొనుడు. ఏలైనా నేను ఆకలి కొనినప్పుడు మీరు ఆహారము నొసగితిరి, దప్పిక కొనినప్పుడు దాహము తీర్చితిరి, పరదేశినై ఉన్నప్పుడు నన్ను ఆదరించితిరి, నేను వస్త్రహీనుడై ఉన్నప్పుడు వస్త్రములను ఇచ్చితిరి, రోగినై ఉన్నప్పుడు నన్ను పరామర్శించితిరి, చెరసాలలో ఉన్నప్పుడు నన్ను దర్శింప వచ్చితిరి అని పలుకును. అప్పుడు ఆ నీతిమంతులు, ప్రభు, నీవు ఎప్పుడు ఆకలి కొనియుండుట చూచి మేము భోజనము పెట్టితిమి, దప్పిక కొనియుండుట చూచి దాహము తీర్చితిమి,
ఎప్పుడు పరదేశిగా ఉండుట చూచి ఆదరించితిమి. వస్త్రహీనుడవై ఉండుట చూచి వస్త్రములను ఇచ్చితిమి. ఎప్పుడు రోగివై ఉండుట చూచి పరమశించితిమి. చెరసాలలో ఉండగా దర్శింప వచ్చితిమి అని అడుగుదురు. అందుకాయన, ఈ నా సోదరులలో అత్యల్పుడైన ఏ ఒక్కనికి మీరు ఇవి చేసినప్పుడు అవి నాకు చేసితిరి అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పాను. అప్పుడు ఆయన తన ఎడమ ప్రక్కనున్న వారితో, శ్రేపగ్రస్తులారా, నా నుండి తొలగి పిశాచమునకు దాని దూతలకు ఏర్పాటు చేయబడిన నిత్య నరకాగ్నిలోనికి పొండు. ఏలైనా నేను ఆకలిగొనియుంటిని, మీరు అన్నము పెట్టలేదు. దప్పికగొనియుంటిని, దాహము తీర్చలేదు. పరదేశినయుంటిని, నన్ను ఆదరింపలేదు. వస్త్రహీనుడనయుంటిని, నాకు వస్త్రములను ఇయ్యలేదు. రోగినయుంటిని, నన్ను పరామర్శింపలేదు. చెరసాలలో ఉంటిని, నన్ను దర్శింపరాలేదు అనును. అప్పుడు వారు కూడా, ప్రభు, నీవు ఆకలిగొనియుండుట, దప్పికగొనియుండుట, పరదేశువైయుండుట, వస్త్రహీనుడవైయుండుట, రోగివైయుండుట, చెరసాలలో నుండుట మేము ఎన్నడూ చూచి పరిచర్య చేయకపోతిమి అని ప్రశ్నింతురు. అందుకాయన, ఈ అత్యల్పులలో ఒక్కనికైనను మీరివి చేయనప్పుడు నాకును చేయలేదు అని నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పును. వీరు నిత్య శిక్షకు వెడలిపోవుదురు. నీతిమంతులు నిత్య జీవములో ప్రవేశింతురు అని పలికెను. ఇది క్రీస్తుని సువిశేషము. స్వామికి స్తుతి కలుగాక. ప్రేమైన గురువులారా, మఠకన్యలారా, గృహస్థ క్రైస్తవులారా, ప్రజా ప్రతినిధులారా, పాత్రికేయులారా, మరి ముఖ్యంగా దివ్యవాణి ప్రోత్సాహకులారా, మీ అందరికీ ఉదయకాల ఆశీస్సులను, శుభములను తెలియజేస్తున్నాను. ఈరోజు 8వ మరణ వార్షికోత్సవ వేడుకని ఘనంగా ఏర్పాటు చేసుకొని మన గౌరవ సుపీరియర్ జనరల్ బోబన్ కొల్లపల్లి గారి క్రమములో మనమందరము ఆహ్వానింపబడ్డాం. మరణం అనేది మానవుడికి దేవుడిచ్చిన గొప్ప వరం. జీవం ఎలానో మరణం కూడా అది వరముగా భావించినప్పుడే దేవునికి ప్రియమైనటువంటి బిడ్డలుగా మనం జీవించగలుగుతాం. లేకపోతే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, జీవితానికి నిజంగా గుర్తింపు ఉండదు. జీవితానికి గుర్తింపు ఎప్పుడు వస్తుందంటే దానికి మరో రకంగా మనకు అగుపడుతూ ఉండాలా. అదే మరణం యొక్క విశిష్టత. నేను జోస్ కైమ్లెట్ ఫాదర్ గారితో సంబంధం 2013లో వారితో ఏర్పరచుకున్నాను. వారితో సంబంధం ఏర్పరచుకున్న సందర్భం నుంచి ఒక చక్కని ఆలోచన వస్తూ ఉండేది. ఎందుకు ఈయనలో ఇంత ఆలోచన?
ఏమి ఆలోచన? ఐ యామ్ కాల్డ్, ఐ యామ్ ఇన్ఫ్యూజ్డ్ ఇన్ టు ద స్పిరిట్ టు టేక్ ఫార్వర్డ్ ద గ్రేట్ mystery of God. So thinking along with action is excellent. అందుకే జీవితంలో ఉన్నటువంటి గొప్ప విశిష్టతని మనం గుర్తిస్తున్నాం. ఆయనలో ఉన్నటువంటి గొప్ప విశేషం, టు వాక్ హంబ్లీ విత్ గాడ్, to live in love and meet Christ in poor. వినయముతో జీవిస్తూ ప్రేమను పంచుతూ క్రీస్తు ప్రభువుని పేదల్లో దర్శించడం. ఇది ఆయనలో కొట్టొచ్చినట్లు అగుపడుతున్న దానికి నిదర్శనం ఆయన జీవిత విధానం. టుడే వి గ్యాదర్డ్ నాట్ మియర్లీ టు రిమెంబర్ ద పాసింగ్ ఆఫ్ రెవరెండ్ డాక్టర్ జోస్ కైమ్లెట్, బట్ టు సెలబ్రేట్ ఎ లైఫ్ entrusted to God, a life of priestly service, and to renew our Christian hope in the resurrection. The Eucharist reminds us that death is not last word, is nothing but Christ. మరణం అది ఒక ఆనిముత్యం. ఈ ఆనిముత్యము ఎలా ఉంటుందంటే, నా రక్షకుని యందు నా ఆత్మ ఆనందిస్తుంది, నా రక్షకునిలో పునరుత్థాన క్రీస్తులో అది జీవం పోసుకొని తిరిగి ఆయనతో సహవాసం చేస్తుంది. చక్కని ఆలోచన. కనుక డెత్ ఈజ్ నాట్ ఎండ్ బట్ పాసింగ్ టు ఇటర్నల్ లైఫ్. వరద ఒక దగ్గర నుంచి వెళ్ళి మొదలై సమస్తాన్ని తుడుచుకుంటూ త్రుంచేస్తూ అది చేరే స్థానానికి వెళ్తూ ఉంటుంది. నీటి వరద అది బురద నుండి, అది రాతి నుండి, అది ముళ్ళ పొదల నుండి, అవసరం అనుకుంటే మంచి రోడ్డును కూడా ఊడ్చుకుంటూ వెళ్ళిపోయి అది చేరే స్థాయికి చేరుతుంది. అదేలానే మన జీవితంలో కూడా జీవం పోసుకున్న రోజు నుండి వరద పారుతూ ఉంటుంది. ఆ పారే వరదలో చివరికి ఏ విధంగానైతే సముద్రానికి చేరుకుంటుందో అలానే ఈ జీవనయానములో we must reach to the destination which God set before us. ఇలాంటి కనువిప్పు గనక క్రైస్తవ జీవితంలో లేకపోతే, అగైన్ ఎక్లీసియాస్టిస్, వ్యానిటీస్ ఆఫ్ వ్యానిటీస్, empty vessels makes louder noise. The Catechism of the Catholic Church 1005-1014 teaches that through baptism we already participate in Christ's death and resurrection. Both క్రీస్తు మరణములో, క్రీస్తు ఉత్థానములో ఈ మన జ్ఞాన స్నానం అనే దివ్య సంస్కారం ద్వారా భాగస్థలం అవుతున్నాం. Therefore, Christian death becomes a passage into eternal communion with God. క్రీస్తులో ఏకంగా అవటం. సో కన్నీటి ఎంతవరకు రా అంటే కనపడినంత వరకే.
ఆ తర్వాత కరుణామయిలో జీవం పోసుకొని లేస్తాడన్న ఉత్సాహముతో, సంతోషముతో, నమ్మకముతో ప్రార్థనలో మనం ముందుకు వెళ్తూ ఉండాలా. జీసస్ హిమ్సెల్ఫ్ డిక్లేర్డ్, ఐ యామ్ ద రిజరక్షన్ అండ్ ద లైఫ్. Whoever believes in me, though he die, yet shall he live. యోహాను శుభవార్త 11వ అధ్యాయము 25వ వచనం. క్రీస్తులో, ఉత్థాన క్రీస్తులో మన జీవం ఎలా బలపడుతుందే? నీ నమ్మకం మీద. మనం మరణించిన నీ విశ్వాసము ఎలా నువ్వు ప్రకటించావో ఆ విశ్వాసం నిన్ను క్రీస్తులో లేవనెత్తుంది. దట్ ఈస్ ద క్వాలిటీ వేర్ హీ కల్టివేటెడ్ ఇన్ హిస్ కల్చర్ ఆఫ్ లైఫ్. డాక్టర్ ఫాదర్ జోస్ కైమ్లెట్. As we commemorate Reverend Dr. Jose Kaimblet, we entrust him to God's infinite mercy while praying that he may enjoy the eternal vision of God. Every moment, every second, every hour, man has a clarity in his thought. ఏమని చెప్పుకున్నాం మొదట్లో? టు వాక్ హంబ్లీ విత్ గాడ్, దేవునితో వినయము కలిగి నడుచుకోవటం, దేవుని ప్రేమలో జీవించటం, దేవుని ప్రజలకి ఆ ప్రేమను పంచడం. మరి ముఖ్యంగా అనగారిన, విరిగిన, నలిగిన, త్రోసివేయబడ్డ ప్రజలకి సేవనందించటం. టుడే వీఆర్ సీయింగ్ ద విజిబుల్ విట్నెసింగ్ Cancer Hospital in the diocese of Eluru. Great service. Great service. అలాంటి ఆలోచనలు రావటం అనేది ఇది దేవుని యొక్క ప్రేరేపణగా నేను భావిస్తాను. అభినందిస్తున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టి ఫాదర్ని అభినందించండి. మీకా గారు మాట్లాడుతున్న మాటలు. గాడ్ డిజైర్స్ హోలీనెస్ మోర్ దెన్ ఎక్స్టర్నల్ సాక్రిఫైస్. కడుపులో లేనిది కౌగలిగించుకుంటే రాదు. క్రీస్తు తత్వం నీ జీవితానికి వ్యక్తిత్వంగా మారాల. ప్రేమని దేవుని బిడ్డలారా, ఎన్నో సంపాదిస్తుంటాం, మోసపూరితంగా సంపాదిస్తున్నారు ఒక్కొక్కడు. ఇంటెన్షనల్గా చీట్ చేస్తున్నారు. ఇదే జీవితం అని జీవించి కొన్నాళ్ళ తర్వాత కొండ నాలుక ఊడిపోయి వాడు రకంగా మారిపోతున్నాడు. అందుకే జాగ్రత్త మన జీవితంలో. ఆ పవిత్రతని అలవర్చుకోవాలా, ఆ పవిత్రతకై ప్రాకులాడాలా. జీవితం నిలబడాలంటే వాట్ డస్ ద లార్డ్ రిక్వైర్ ఆఫ్ యూ? ద ఆన్సర్ ఇస్ బ్యూటిఫుల్లీ సింపుల్. టు యాక్ట్ జస్ట్లీ. న్యాయంగా పోరాడు, న్యాయంగా జీవించు. అన్యాయాన్ని న్యాయంగా జీవించబాకు. జెంటిల్మెన్, లేడీస్, అన్యాయాన్ని న్యాయం అనుకొని నువ్వు పోరాడినావు అనుకోండి, ఇంతే సంగతులు, పుట్టగతులు ఉండవు. సో యాక్ట్ జస్ట్లీ. టు లవ్ మెర్సీ, టు వాక్ హంబ్లీ విత్ గాడ్. నేను చాలామందిని చూశాను. దో దే ఆర్ హైలీ ప్రొఫెషనలిస్ట్, గ్రేట్ పర్సనాలిటీస్, highly rich in the society, but down to the earth, humble like a dove. I have seen so many people. So many. ఎంతో మంది నేను చూశాను. మంచి జ్ఞానవంతులు, పండితులు, ధనవంతులు, కానీ
అనుకువగా అందరికీ అందుబాటులో ఉండే తత్వం కలిగి జీవించాడు. అది నువ్వు క్రైస్తవత్వం అనుకో, ఇంకేమని అనుకో, కానీ మానవత్వంలో ఉట్టిపడే దైవత్వంలో మొట్టమొదటి లక్షణం అది. నేను చాలాసార్లు మాట్లాడుతుంటా కదా, మాథ్యూ చాప్టర్ 5:3 ఆన్వర్డ్స్. దైవత్వం, దీనత్వం, వినయత్వం ప్రార్థనలో ముడిపెట్టినప్పుడు క్రీస్తత్వం. అది ఎరిగిన జోస్ కైమ్లెట్ ఇచ్చినటువంటి గొప్ప విషయం. ఫర్ ఎవ్రీ ప్రీస్ట్ దీస్ 3 virtues summarizes the authentic priestly ministry for every religious. This authentic priestly ministry is such: act justly, to love mercy, to walk humbly with God. For every priest, justice means defending the truth. సత్యాన్ని బలపరచాల, అసత్యాన్ని కాదు. గురువుగా, మరి ముఖ్యంగా గురువుగా, కన్యాస్త్రీగా, ఉపాధ్యాయ ఉపదేశుడిగా గుంపులో గోవిందలాగా వెళ్ళిపోవద్దు. ఆయన ఏలూరు కథోలిక పీఠ గురువుగా పరిచర్య చేస్తూ అప్పుడున్న మాన్యులు మహాశ్రీ ఘనత వహించిన జాన్ ములగడ తండ్రి గారికి అనుకువగా జీవిస్తూ ఆలోచనని బలపరుస్తూ పీఠం కోసం మరియు దేవుని యొక్క వాక్కు పరిచర్యల్లో ప్రజల భవిష్యత్తును ఎరిగి పేదవాడిగా ఆయన ఎన్నుకున్నటువంటి గొప్ప నిన్న విశిష్ట సేవల్లో ఈ అమ్మగార్ల సభ, ఈ అయ్యగార్ల సభ 3 వచ్చినాయి. అయ్యగారులు సభలో సభ్యుడిగా ఉంటే అది సభ్యత్వం కాదు. సిస్టర్స్ ఆల్సో, అమ్మగారులు, ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఎ మెంబర్షిప్. ఇట్ ఈస్ ఎ కమిట్మెంట్, ఇట్స్ ఎ డెడికేషన్. ఆ కమిట్మెంట్, ఆ డెడికేషన్తో ఎప్పుడైతే ఈయన ప్రార్థించాడో ఇది ఫలించాలని, ఆ ఫలించిన ఫలాలు మీరు జీవించాలి, ఫలించిన ఫలితాలుగా. అప్పుడే మీ జీవితం వ్యర్థం కాకుండా అర్థముగా అందరికి సాక్ష్యం ఇస్తూ ఉంటుంది. దాట్స్ ఓన్లీ మై కన్విక్షన్. చాలామంది అంటారు, బిషప్ గారు ఎప్పుడు చూసినా గుళ్ళ గురించి నేను మాట్లాడేది గుళ్ళ గురించి. మనం మంచిగుంటాం కదా, కంచె చేను మేసేది ఎందుకంటే, ఇక కంచె చేను మేస్తే చేను కాబట్టి, సో మనం కంచె గాయాలా. వి షుడ్ బి అన్ ప్రొటెక్టర్ ఆఫ్ ద సోల్స్ ఫర్ క్రైస్ట్. మనమే తప్పుద్రోవ పట్టిస్తే ఎంత పాపం ముట్టగట్టుకుంటాం. కాబట్టి మన జీవితాన్ని మనం ముందు సవరించుకోవాలా. అందుకే నేను పిలువబడ్డానేమో, నాకు తెలియదు. ద గ్రేటెస్ట్ మెమోరియల్ we can offer to Dr. Father Jose is not merely flowers or speeches, but by living these virtues ourselves. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చాలా చక్కగా మాట్లాడతారు. నా బొమ్మలు పెట్టుకొని నా బొమ్మకు దండేస్తే నువ్వు నా భక్తుడే కాదురా, నేను చూపినటువంటి ఆ వ్రేలుందే అది తెలుసుకొని నీ భవిష్యత్తు నువ్వు సరిదిద్దుకొని వెళితే నిన్ను 100 అడుగుల్లో తొక్కినా నువ్వు మొలకెత్తే విత్తనంగా వెలుగుతావని చెప్పాడు ఆయన. ఆయన బొమ్మ పెట్టుకొని దండం పెడితే ఆయనకు హ్యాపీనెస్ రాదు. జోస్ కమ్యూనిటీ గారు బొమ్మ పెట్టుకొని దండం పెడితే ఆయనకు వీఆర్ నాట్ రియల్లీ డూయింగ్ ద మిషన్ వాట్ ఈస్ కాల్డ్ ఫర్ అస్, వాట్ హీ ట్రైన్డ్ ఫర్ అస్. ఆయన జీవిత విధాన ప్రదర్శనలో నువ్వు పొందిన అనుభూతిని ప్రదర్శించాలి. దట్స్ కాల్డ్ విట్నెసింగ్. పౌల్ గారు మాట్లాడుతున్నారు ప్రేమ గురించి. ఏ ప్రీస్ట్ మే పొజెస్ లెర్నింగ్, ఎలక్వెన్స్, అడ్మినిస్ట్రేటివ్ ఎబిలిటీ, pastoral gifts, yet without charity they lose their supernatural value.
we need to examine. I don't want to describe. We need to examine. At death, God will not first ask, how many buildings did you construct? ఒక గురువు వెళ్ళి ఇంటికాడ ఉండి ఇల్లు కడుతుండంట, ప్యారిస్ హౌస్ కడుతుండంట. అక్కడే ఉండి కట్టుకుంటే ఎంత బాగుంటుంది. షెడ్లో ఉండి చూస్తారు విట్నెసింగ్. మా గురువు ఎక్కడికి పోయి లేడు, మా మధ్యలో ఉండి ఇల్లు శుభ్రం చేసుకొని ఇక్కడే ఉంటున్నాడు. విట్నెసింగ్. మీ అమ్మ నాన్నలకు బిల్డింగ్ ఉండవచ్చు, దాంట్లో పోయి నువ్వు ఉండేది అవసరం లేదు. వాళ్ళ ముందే గుడి చేసుకొని నీళ్ళు సవరించుకుందాక అక్కడే ఉంటే హౌ హ్యాపీ దే ఫీల్. మా గురువు గారండి ఎండకు ఎండిపోయాడు, పాపం వానకు తడిసిపోయాడు, మా మధ్యలో ఉండి ఇల్లు సవరించుకొని ఇంట్లోకి వెళ్ళాడు, ఆయనకు మేమే ఇస్తాం 10 కోట్ల దాకా అని గురువులు ప్రజలు ముందుకు వస్తారు. లేకపోతే నువ్వు చేసుకోవడం వాళ్ళకి అర్థమైంది, వీడి దగ్గర బాగున్నది అందుకే వీడు కట్టుకుంటా అంటారు. We need to examine, dear fathers, dear sisters, and my dear people of God, how many degrees did you earn? That doesn't count. ఎన్ని ఆత్మలకి, ఎంతమంది ప్రజలకి యేసయ్య నామములో ఉన్న ఆ అమృతాన్ని పంచావు? యేసయ్య వాక్కులో ఉన్న నీతి, న్యాయం, సత్యం, ధర్మాన్ని విశ్లేషించి విశదీకరించి ప్రజలకు నూరిపోసావు. సమాజాన్ని ఎలా నిలబెట్టావు? మన నేషన్ బిల్డర్స్ అంటాం మనం. హౌ వీఆర్ బిల్డింగ్ అవర్ నేషన్, అవర్ స్టేట్ అండ్ అవర్ పీపుల్, particularly the abandoned, the ignored, the neglected, the outcast. వాళ్లకు నువ్వు కుడి భుజం కావాలా ఆయనలాగా. చక్కని మాటలు కదా మత్తయి శుభవార్తలో. ఐ వాజ్ హంగ్రీ, నేను ఆకలిగా ఉన్నాను. ఐ వాజ్ థర్స్టీ, దప్పిగా ఉన్నాను. ఐ వాజ్ సిక్, నేను అనారోగ్యత గురి అయ్యాను. ఐ వాజ్ ఇన్ ప్రిజన్, నేను చెరసాల్లో ఉన్నాను. ద జడ్జ్ ఐడెంటిఫైస్ హిమ్సెల్ఫ్ విత్ ద లీస్ట్. నన్ను ఎప్పుడన్నా కన్నెత్తి చూసావా? కరుణ కలిగి నాకేమైనా అందించావా? నాకు విడుదల కావడానికి నువ్వు ఎలా తోడ్పడ్డావు? ప్రిజన్ మినిస్ట్రీ, వీఆర్ డూయింగ్ ఇట్. హాస్పిటల్స్ వీఆర్ రన్నింగ్. పేద ప్రజల్లో ఎంతోమంది జీవితం కోసం ఆకలిగా ఉంటారు. నేను ఎలా అభివృద్ధి పదములో ముందుకు సాగాలి? మనలో ఉన్నటువంటి గొప్పతనం. సెయింట్ అగస్టిన్ సేస్, డెత్ ఈజ్ నాట్ ఎక్స్టింక్షన్ బట్ ఎ చేంజ్ ఆఫ్ ప్లేస్. No one can come to me unless the Father who draws them to me, and whoever comes to me I shall not drive them away. He said it. No one can come to the Father unless he draws them to me. బాగా గుర్తుపెట్టుకోవాలి. సెయింట్ సిప్రియన్ మాట్లాడుతున్నాడు. డ్యూరింగ్ టైమ్స్ ఆఫ్ ప్లేగ్ అండ్ పర్సిక్యూషన్ he preached, we should not mourn as those without hope. నమ్మకము లేని వారిగా మనం ఏడవకూడదు, బాధపడకూడదు. డెత్ ఓపెన్స్ ద డోర్ టు సీయింగ్ క్రైస్ట్ ఫేస్ టు ఫేస్. అలాంటి నమ్మకముతో జీవితాన్ని సాగించిన, సాక్ష్యమిస్తున్న ఫాదర్ జోస్ కైమ్లైట్ 8వ మరణ వేడుకల్లో అర్థం తన నేను వేడుక. డెత్ ఈజ్ అ సెలబ్రేషన్. మనం అందరం పాల్గొంటాం కాబట్టి మన డెత్ ఎలా ఉండబోతుందో కూడా మనం నెంబర్ వేసుకుందాం, పూజలో పాల్గొందాం. ఆమేన్. చేతులు మోడ్చి తరలు వంచి, విన్న వాక్కు ఎలా నిన్ను ప్రతిభావంతురాలను చేసింది, ప్రతిభావంతం చేసింది, అలా ఆలోచిస్తూ వందన సమర్పణ చేయండి. నిలుచుండి క్రీస్తులో మన విశ్వాసాన్ని బలపరచమని విశ్వాస సంగ్రహం చెప్పుకుందాం. విశ్వాస సంగ్రహము పరలోకమును అతను చేయించు వారులకును చనిపోయిన వాళ్ళకు ఇతడు పవిత్ర ఆత్మ వలన గర్భమై కన్యమ నుండి పుట్టెను.
వంశవిలాదునికి అధికారంలోనై పాటుబడి స్లేవ మీద కొట్టబడి మరణం పొంది సమాధులు ఉంచబడును. పాతాళంలోకి దిగి మూడవ నాడు చనిపోయిన లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితే అయిన సర్వేశ్వరుని కుడి పక్కన కూర్చున్నారు. అక్కడ నుండి జయించు వారుకును చనిపోయిన వారుకును తీర్పు చేటుకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. దైవ ప్రజలారా, మన ప్రియ జోసెఫ్ కైమ్లెట్ గురువు గారి 8వ మరణ వేడుకల్లో పాల్గొనడానికి కూడి వచ్చిన గురువులు, మఠకన్యలు, విశ్వాసులు శాంతి సమాధానము కలగచేయమని విశ్వాసముతో దేవునికి మన ప్రార్థనను అర్పించుకుందాము. ఓ ప్రభువా, సమస్త శ్రీ సభను పాలిస్తున్న మా లియో జగద్గురువును, మా పీఠాధిపతులను, గురువులను, కన్యస్త్రీలను, ఉపదేశులను, సంఘ పెద్దలను ప్రత్యేకంగా దీవించండి. ప్రభుని రాజ్యం స్థిరపడుటకు మరియు వ్యాప్తి చెందుటకు వీరి మీద పవిత్రాత్మ కుమ్మరించి వారికి నిండుగా మెండుగా దయచేయమని అందరూ. మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. ఓ సర్వశక్తిమంతుడైన దేవా, మా కాపరి అయిన ఏలూరు మేత్రాసన పీఠాధిపతులు జైరావు పొలమేర గారిని మరియు మా మేత్రాసన గురువులందరినీ మీ దైవక కృపలతో సమృద్ధిగా దీవించండి. మా పీఠాధిపతికి పరిశుద్ధాత్మ జ్ఞానాన్ని, నిరంతర ఆరోగ్యాన్ని ప్రసాదించి విశ్వాసులను సత్య మార్గంలో నడిపించే గొప్ప వెలుగుగా వారిని నడిపించమని అందరూ. మా ప్రార్థన ఆలకించుమా, మా ప్రార్థన ఆలకించుమా. ఓ పరలోక తండ్రి, మా సంస్థాపకులైనటువంటి ప్రియతమ స్వర్గీయ గురుశ్రీ జోస్ కైమ్లెట్ గారి 8వ వర్ధంతి సందర్భంగా వారి జ్ఞాపకాలను స్మరిస్తూ మీ సన్నిధిలో నిలుచుండి ప్రార్థిస్తున్నాము. మా సభ కొరకు వారు చేసిన త్యాగాలను, చూపిన నిరంతర సేవలను గుర్తు చేసుకుంటూ వారి ఆత్మకు మీ పరలోక రాజ్యంలో నిత్య శాంతిని ప్రసాదించమని వేడుకొనుచున్నాము. వారు వెలిగించిన విశ్వాస దీపాన్ని నిలబెడుతూ వారు నిర్మించిన ఈ పునాదిపై మా పరిచర్యలను ప్రతిష్టము చేయించు మరింత ముందుకు తీసుకువెళ్ళే దైవ జ్ఞానాన్ని మాకు దయచేయమని. మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. ఓ సర్వేశ్వర, మా సభ అధిపతులైనటువంటి రెవరెండ్ ఫాదర్ బోబెన్ కొల్లపల్లి గారిని మీకు సమర్పించి ప్రార్థిస్తున్నాము. వారికి మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ను ప్రసాదించండి. వారు పవిత్రాత్మ తోడ్పాటుచే తీసుకునే ప్రతి నిర్ణయం మాలో ఆధ్యాత్మిక ఎదుగుదలను నింపుతూ మిషనరీస్ ఆఫ్ కంపాషన్ అభివృద్ధికి తోడ్పాటులాగున దీవించమని. మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. ఓ సర్వేశ్వర, హెరల్డ్స్ ఆఫ్ గుడ్ న్యూస్ సభకు చెందిన
గురువులను, వారి సుపీరియర్ జనరల్ అయినటువంటి గురుశ్రీ మాథ్యూ కల్లికాటును దీవించి కాపాడండి. అలాగునే సిస్టర్స్ ఆఫ్ గుడ్ న్యూస్ సభకు చెందిన మఠకన్యలను, వారి మదర్ జనరల్ అయినటువంటి సిస్టర్ జాన్సియాను దీవించి కాపాడండి. వీరందరికీ ఉత్తమ శారీరక ఆరోగ్యాన్ని, ఆత్మ బలాన్ని ప్రసాదించమని వేడుకొనుచు, వారు చేసేటి పరిచర్యలలో తోడుగా ఉండి దీవించండి. వీరు మీ దైవిక చిత్తానుసారముగా చేసే పరిచర్యలను దీవించి వారిని ఎల్లప్పుడూ మీ కృపలో కాపాడమని మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. ఓ పరమ వైద్యుడైన సర్వేశ్వర, అనారోగ్యముతో బాధలతో అలమటిస్తున్న బిడ్డలందరినీ మీ కరుణా హృదయానికి అప్పగిస్తున్నాము. మీ అద్భుత హస్తాలతో వారిని తాకి సమస్త రోగముల నుండి విముక్తిని మరియు శారీరక, మానసిక సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించమని మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. తల్లు వంచి మౌనంగా వ్యక్తిగత అవసరంతమై ప్రార్థించండి. విన్నవించిన విన్నపాలని, మనసులో ఉన్న కోరికలను మీ మంచి మనసుతో స్వీకరించి బలపరిచి వాటికి ప్రతిఫలాన్ని సమకూర్చమని మీ దివ్య నామంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. స్వీకరించుమా హృదయేశ్వరా, నా తనువు మనసు స్వీకరించుమా. స్వీకరించు దేవా బలిపూజను వికారుగా, వింతులు తండ్రి నీనొసగిన జీవితం. స్వీకరించు దేవా బలిపూజను వికారుగా, అర్పింతును తండ్రి నీనొసగిన జీవితం. త్రిత్వేక దేవునితో, మా తల్లి మరియమ్మతో, త్రిత్వేక దేవునితో, మా తల్లి మరియమ్మతో, పునీత ప్రార్థనతో అర్పింతు ఈ కానుక. పునీత ప్రార్థనతో అర్పింతు ఈ కానుక. స్వీకరించు దేవా బలిపూజను కానుక, అర్పింతును తండ్రి నీవొసగిన జీవితం. తల్లి గర్భాన పరగమునుపే సేవకై మలచినావే, ధీరుడైయున్న నన్ను ఎంచి పేరుతో పిలచినావే. మగలనయ్యా నాదంత నీదేనుగా,
యేసు నా దైవమా స్వీకరించు దేవా పరిపూజ హృది కానుక. దైవ ప్రజలారా, నేనును మీరును అర్పిస్తున్న ఈ బలి సర్వశక్తుల పితి అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లుగా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, తన పవిత్ర శ్రీ సృజం కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రజల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరిస్తురుగాక. ఓ ప్రభువా, మా సోదరుడైన ఫాదర్ జోస్ కైమ్లెట్ ఆత్మశాంతి కొరకు దృఢ విశ్వాసముతో మేము అర్పించు ఈ బలిని దయతో స్వీకరింపుము. ఈ బలి సకల మానవులకు ఏకైక పాప పరిహార బలిగా ఉండ మీరు చిత్తగించుతవి కావున ఈ దివ్య బలి ద్వారా అతనికి శాశ్వత రక్షణను ప్రసాదింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో నుండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావుల పిత, సర్వశక్తుల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చటను మీ కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఎందుకన్నా మేమందరం మరణించకుండా కొరకు క్రీస్తు ఒంటరిగా మరణించుటకు అంగీకరించెను. మేమందరమును సదా మీకోసము జీవించుటకు అతడు తన ప్రాణమును త్యాగము చేశాడు. కావున దూతల గాయకంతో ఏకమై నిరతము మేము మీ స్తుతి పాడుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధుడు పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్న. ప్రభు నామమున వేయించేవారు ధన్యులు. మహోన్నతమున హోసన్న. మోకరించి ఈ పవిత్ర సమయాన ఫాదర్ జోస్ కైమ్లెట్ ఆత్మను దేవునికి సమర్పిస్తూ మిమ్మల్ని మీరు అర్పించుకుంటూ ప్రార్థించండి. ఓ ప్రభువా, మీరు నిజముగా పరిశుద్ధులు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాం. ఈ విధమున ఇవి మా కొరకు మీ కుమారుడగు యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్ల నిన్ను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రం నందుకొని మరలా మీ కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చు ఇట్ల నేను,
మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము, మా యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలవచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రము మీకు సమర్పిస్తున్నాము. మీ సముఖంలో నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రనుగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమందు వ్యాపించి ఉన్న నీ శ్రీస్తమును జ్ఞాపకం ఉంచుకొనము. మా లియో జగద్గురువును, మా జయరావుడు పీఠాధిపతిని, గురువులందరిలో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణలను చేయుము. నీవు ఈ లోకము నుండి పిలుచుకొనిన గురుశ్రీ జోస్ కామ్లెట్ అను నీ సేవకుని జ్ఞాపకముంచుకొనము. జ్ఞాన స్థానము ద్వారా క్రీస్తు మరణములో భాగస్థురైన ఇతడు అతని ఉత్థానమందు నువ్వు పాల్గొనుగాక. ఉత్థానమగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్య తల్లియగు మరియమాతతోను, పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచెదము. క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక.
కలుగును గాక. ఆమేన్. ఆమేన్. నిలుచుండి చేతులు మూడ్చి ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థనలను భక్తితో చెప్పుదము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా ఇందము మాకు నేర్చుకోవండి, మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపక కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడు నుండి మమ్ము రక్షించు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహం వలన మేము పాపం నుండి విముక్తులమై ఎట్టి కలతల గురి కాకుండా చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుందుము. నిరంతరము మీరే రాజ్యము, మీరే అధికారము, మీరే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములు లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసము వీక్షింపము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యం అనుగ్రహింపము. యుగయుగములు జీవించు పాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతో నుండునుగాక. ఒకరితో ఒకరు సమాధానమును తెలుపుకొనుడు. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకమిక పాపను కరుణించుట ద్వారా సర్వేశ్వరుని యొక్క గొర్రెపిల్ల, లోకమేక పాపను భరించుట ద్వారా మాకు దయచూపుము. సర్వేశ్వరుని యొక్క గొర్రెపిల్ల, లోకమేక పాపను భరించుట ప్రభువా మాకు శాంతిని దయచేయుము. యేసుక్రీస్తు శరీర రక్తంలో కలిగి ఉంటే యేసు ప్రభువుని లోకం మీ శరీర రక్తంలో దైవ ప్రజలారా, ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించడు క్రీస్తు. ఈ ప్రభువు విందుకు పిలబడిన వారందరూ ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించిన పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందుదును. జీవహారము నేనే, జీవజలము నేనే, నన్ను స్వీకరించువాడు సదా జీవింతును. ఆత్మాహారం ఇది ఏ ప్రేమాహారం, మధురాహారం యేసుని జీవాహారం. ఆత్మాహారం ఇది ఏ ప్రేమాహారం, మధురాహారం యేసుని జీవాహారం. స్వీకరించు దివ్య ప్రసాదం ఆరగించి రక్షణ నొందుము. లోకరారే జనులారా, ప్రేమను పంచ ప్రియులారా. లోకరారే జనులారా, ప్రేమను పంచ ప్రియులారా. ఆత్మాహారం ఇది ఏ ప్రేమాహారం, మధురాహారం యేసుని జీవాహారం. పాసాని సా పాసాని సా పాసాని గారి సాని పమాని పమగ సగమ పపని నిసా.
శక్తిమంతుడు శ్రీయేసునాథుడు 5,000 ప్రజలందరికీ ఆకలి తీర్చాడు. శక్తిమంతుడు శ్రీయేసునాథుడు 5,000 ప్రజలందరికీ ఆకలి తీర్చాడు. కరుణ హృదయుడు శ్రీయేసునాథుడు, కరుణ హృదయుడు శ్రీయేసునాథుడు కల్వరిగిరిపైన శాంతినిచ్చాడు. లోకనరారే జనులారా ప్రేమను పంచ ప్రియులారా, లోకనరారే జనులారా ప్రేమను పంచ ప్రియులారా, ఆత్మాహారం ఇది ఏ ప్రేమాహారం, మధురాహారం యేసుని జీవాహారం. ఆత్మాహారం ఇది ఏ ప్రేమాహారం, మధురాహారం యేసుని జీవాహారం. మపని పా మపని పా సాని పా మా గమపా. ఆత్మాహారం ఇది ఏ ప్రేమాహారం, మధురాహారం యేసుని జీవాహారం. దయచేసి గమనించండి, చేతులు జోడించి కళ్ళు మూసుకొని క్రీస్తు రక్త శరీరాలని భుజించి పానం చేసిన మీరు క్రీస్తులో మమేకమయ్యారని భావించండి. ఆత్మ పుష్టి కలిగి దేవుని స్తుతించండి. మరణించిన మన ప్రియ గురువు ఆయన ఈ లోకములో చేసిన పుణ్యక్రియలు, జీవించిన గురుత్వ సాక్షి జీవితం ఎంతోమందికి ప్రియమును ఆదర్శమై ఉన్నది. వారిని పోలి క్రీస్తులో నాటబడి క్రీస్తులో ఏపుగా ఎదిగే గుణాన్ని దేవుడు వారికి అనుగ్రహించినందుకు వందనాలు తెలుపుకుందాం. God is so gracious and so precious towards our beloved brother Father Jose Kaimlet. Pray that so that he may be released from the stains of sin and elevated in the state of grace with the good Lord. Pray in a moment of silence for one another, particularly for yourself. Let us pray. ఓ ప్రభువా, ఈ దివ్య ఆహారపు పోషణము ద్వారా నూతనీకరింపబడి మా సహోదరుడు మీ ప్రియ కుమారుడు ఫాదర్ జోస్ కైమ్లెట్ కొరకు భక్తితో ప్రార్థించుచున్నాం. అతనిని మరణ బంధం నుండి విముక్తులను చేసి నీ కుమారుని ఉత్థానములో భాగమును కల్పించి ఆనందించు భాగ్యమును అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో నుండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి
కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమకు సాక్షులుగా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. కైండ్లీ బి సీటెడ్. అందరూ కూర్చోండి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనము రెవరెండ్ ఫాదర్ జోస్ కైమ్లేట్ గారి యొక్క 8వ మరణ వార్షికోత్సవాన్ని కొనియాడి ఉన్నాం. ఫాదర్ జోస్ కైమ్లేట్ గారి గురించి మరి మనందరికీ చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఈ యొక్క 3 సభలను స్థాపించి ఈ యొక్క గురువుల ద్వారా, కన్యాస్త్రీల ద్వారా యావత్ ప్రపంచము సువార్తను బోధిస్తూ విద్య, వైద్య రంగంలో సేవలు అందిస్తూ ఉన్నారు. మరి ఈరోజు ఆ యొక్క దివ్య బలి పూజను సమర్పించడకు ఇక్కడికి విచ్చేసినటువంటి మాన్యులు, శ్రేష్ఠులు, మహాగణ శ్రీ 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 జయరావు పొలిమేర తండ్రి గారికి, మిషనరీస్ ఆఫ్ కంపాషన్ సభ తరపున, అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి గురువులందరి తరపున ప్రత్యేక విధంగా వారికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాము. మరి తండ్రి గారు మరి ఎన్నో పనులు ఉన్నప్పటికీ కూడా మరి ఈరోజు వారి యొక్క సమయాన్ని హెచ్చించి ఈరోజు సమిష్టి దివ్య బలి పూజను సమర్పించి వాక్య పరిచర్య చేసినటువంటి మహాగణ శ్రీ శ్రీ జయరావు పొలిమేర గారికి ప్రత్యేక విధంగా కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాము. అందరం గట్టిగా చప్పట్లు కొట్టి తండ్రి గారికి కృతజ్ఞతలు చెల్లించుదాం. ఇప్పుడు మా యొక్క సభాధిపతులైనటువంటి ఫాదర్ బోబెన్ కొల్లపల్లి గారు మహాగణ శ్రీ శ్రీ జయరావు పొలిమేర గారికి శాలువాతో మరి పుష్పగుచ్చముతో వారిని సన్మానించవలసిందిగా కోరుచు ఉన్నాను. అందరం గట్టిగా చప్పట్లు కొట్టి వీరికి అభినందన తెలియజేద్దాం. థ్యాంక్ యూ యువర్ లార్డ్షిప్. అదేవిధంగా ఈరోజు యొక్క దివ్య బలి పూజను మరి దగ్గరుండి చాలా చక్కగా అరేంజ్మెంట్ చేసి ఈ యొక్క మిషనరీస్ ఆఫ్ కంపాషన్ సభను ముందుకు నడుపుతూ ఎన్నో విధాలుగా తోడ్పాడుతున్నటువంటి రెవరెండ్ ఫాదర్ బోబెన్ కొల్లపల్లి గారికి ప్రత్యేక విధంగా కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. అందరం గట్టిగా చప్పట్లు కొట్టి వీరికి అభినందనలు తెలియజేద్దాం. అదేవిధంగా ఈరోజు యొక్క దివ్య బలి పూజలో పాల్గొన్నటువంటి హెరల్డ్స్ ఆఫ్ గుడ్ న్యూస్ మరి సుపీరియర్ జనరల్ ఫాదర్ మాథ్యూ కల్లికాటు గారి తరపున ఇక్కడికి విచ్చేసినటువంటి రెవరెండ్ ఫాదర్ బాలరాజు గారిని, అదేవిధంగా ప్రొవిన్షియల్ అయినటువంటి ఫాదర్ క్రీస్తురాజు గారిని, సిస్టర్స్ ఆఫ్ గుడ్ న్యూస్ సుపీరియర్ జనరల్ అయినటువంటి సిస్టర్ జాన్సియా గారికి, మిషనరీస్ ఆఫ్ కంపాషన్ సభ నుండి, హెరల్డ్స్ ఆఫ్ గుడ్ న్యూస్ సభ నుండి, అదేవిధంగా ఏలూరు మేత్రాసన గురువులందరికీ ప్రత్యేక విధంగా కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. అందరం ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి వీరికి అభినందనలు తెలియజేద్దాం. అదేవిధంగా మిషనరీస్ ఆఫ్ కంపాషన్ ప్రొవిన్షియల్స్ అయినటువంటి రెవరెండ్ ఫాదర్ ఆంచోని కురూస్, అదేవిధంగా రెవరెండ్ ఫాదర్ బిబిన్ గారికి, కేరళ రాష్ట్రం నుండి విచ్చేసినటువంటి ఫాదర్ జోస్ కైమ్లేట్ గారి యొక్క తమ్ముడు ఫ్రాన్సిస్ కైమ్లేటి వారి యొక్క కుటుంబ సభ్యులు కూడా ప్రత్యేక విధంగా కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. అందరం గట్టిగా చప్పట్లు కొట్టి వీరికి అభినందన తెలియజేద్దాం. మరి ఈరోజు యొక్క సాంగ్యం చాలా చక్కగా, చాలా ఘనంగా కొనియాడటానికి మరి ఎంతో విధాలుగా సేవలు అందించినటువంటి గురుశ్రీ ఫాదర్ దార రత్నభూషణము గారికి, మరి అదేవిధంగా ఇక ప్రాంగణంలో సేవ చేస్తున్నటువంటి గురువులకు, మరి చాలా పీఠాన్ని చాలా చక్కగా అలంకరించినటువంటి గుడ్ న్యూస్ సిస్టర్లకు, చాలా చక్కగా పాటలు పాడినటువంటి హోలీ స్పిరిట్ మేజర్ సెమినరీ గురు విద్యార్థులకు, మరి ఎన్నో విధాలుగా సహాయం చేసిన బ్రదర్లందరికీ ప్రత్యేక విధంగా కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. అందరం గట్టిగా చప్పట్లు కొట్టి వీరికి అభినందన తెలియజేద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి సంవత్సరం ఫాదర్ జోస్ కైమ్లేట్ గారి యొక్క వర్తంతి కొనియాడే ముందు మనము యొక్క మిషనరీస్ ఆఫ్ కంపాషన్ సభ గురువులు మరి పేద ప్రజలకు స్కాలర్షిప్ ఇవ్వడం అనేటువంటిది స్టూడెంట్స్కు మరి వస్తున్నటువంటి ఆనవాయితీ ప్రకారం, మరి అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మరి ఎవరైతే మరి పేదవారికి ఎక్కువ మార్కులు సాధించినటువంటి 10th క్లాస్ మరి ఇంటర్మీడియట్ పిల్లలకు స్కాలర్షిప్ ఇవ్వడం మొదలుపెడుతూ ఉంది. అదేవిధంగా మరి ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి
ఇస్రాయేల్పేట విచారణ సభ్యులు మరి కాటిపూడి శరణ్య, మరి అదేవిధంగా భరణి, మరి వంశీ ముందుకు రావాల్సిందిగా కోరుచు ఉన్నాను. మన మధ్యలో ఉన్నటువంటి పీఠాధిపతులు మహాగణ శ్రీ శ్రీ జయరావు పొలిమేర తండ్రి గారు, అదేవిధంగా ఫాదర్ బోబెన్ కొల్లపల్లి గారు ముందుకు వచ్చి వీరికి స్కాలర్షిప్ ఇవ్వవలసిందిగా కోరుచు ఉన్నాను. అందరం గట్టిగా చప్పట్లు కొట్టి వీరికి అభినందన తెలియజేద్దాం. అదేవిధంగా వంగాయగూడెం విచారణ నుండి కొత్త పోనంగి సభ్యులు ముందుకు రావాల్సిందిగా కోరుచు ఉన్నాను. కూరపాటి వంశీ, కొత్త పోనంగి నుండి దాకరపు తెరీసా, అదేవిధంగా పలిపే అరవింద్ ముందుకు రావాల్సిందిగా కోరుచు ఉన్నాను. నెక్స్ట్ పాత పోనంగి నుండి ముందుకు రండి. కొత్త పోనంగి నుండి దాకరపు తెరీసా మరియు పలిపే అరవింద్ 10వ తరగతిలో ఎక్కువ మార్కులు సాధించినటువంటి వీరికి అందరం గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేద్దాం. అదేవిధంగా పాత పోనంగి నుండి తరుణ్ బాబు, జగం మణిబాబు ముందుకు రావాల్సిందిగా కోరుచు ఉన్నాను. ఇందిరా కాలం నుండి ఆదరి కుందన, అదేవిధంగా ఉప్పాల యశ్వంత్ ముందుకు రావాల్సిందిగా కోరుచు ఉన్నాను. తరుణ్ బాబు, జగం మణిబాబు, అదేవిధంగా కుందన యశ్వంత్ ముందుకు రావాల్సిందిగా కోరుచు ఉన్నాను. అదేవిధంగా సానిగూడెం విచారణ నుండి కూరపాటి దయానా, మరి అదేవిధంగా మద్ద చిరంజీవి ముందుకు రావాల్సిందిగా కోరుచు ఉన్నాను. సానిగూడెం విచారణ కూరపాటి దాయన, అదేవిధంగా మద్ద చిరంజీవి ముందుకు రావాల్సిందిగా కోరుచు ఉన్నాను. అదేవిధముగా గాలైగూడెం నుండి, అదేవిధంగా అలుగులగూడెం నుండి వచ్చినటువంటి వారు ముందుకు రావాల్సిందిగా కోరుచు ఉన్నాను. ఈ యొక్క స్కాలర్షిప్ను ఈ యొక్క స్కాలర్షిప్ అందించినటువంటి మహాగణ శ్రీ శ్రీ జయరావు పొలిమేర గారికి ప్రత్యేక విధంగా కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. దయచేసి గురువులందరినీ ముందుకు రావాల్సిందిగా కోరుచు ఉన్నాను. మృతుల కొరకు ప్రార్థన. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఓ ప్రభువా మమ్ము రక్షింపగరండి. ఓ ప్రభువా మమ్ము పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు సదాకాలం మహిమ కలుగును గాక. అగాధ స్థలముల నుండి ప్రభువా నేను నీకు మొరపెట్టుచున్నాను. ప్రభువా నా మొర వినుము. ప్రభువా నీ చెవియొగ్గి ఆలింపుము. నా వేడుకలను ఆలింపు. ప్రభువా నీవు మా దోషమును గణించినచో ఇక ఎవడు నిలవగలడు? కానీ నీవు మమ్ము క్షమించుదువు కనుక మేము నీ పట్ల భయభక్తులు చూపుదము. నేను ప్రభు కొరకు నిరీక్షణతో వేచి ఉన్నాను. నా ఆత్మ ప్రభు కొరకు వేచి ఉన్నది. నిరీక్షణతో నా ఆత్మ ప్రభు కోసం వేచి ఉన్నది. ఓ ఇజ్రాయేలులారా ప్రభు నందు నిరీక్షింపుము. ఎందుకనా ప్రభువులో ఎడతెగని ప్రేమ ఉన్నది. ప్రభు యందు మనకు గొప్ప రక్షణ కలదు. ఆయనే సమస్త పాపముల నుండి ఇశ్రాయేలును రక్షించువాడు. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఇప్పుడు సదాకాలం కలుగును గాక. పరిశుద్ధుడైన దేవ, మీ కుమారుడు మా గురువు జోస్ కైమ్లెట్ను కనికరించిన విధానాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. ఆయనను మీ నిత్య ఆనంద మోక్ష భాగ్యానికి ఆహ్వానించండి. ఆయన నాటిన ఈ పరిచర్య వృక్షములో మిషన్ ఆఫ్ ద కంపాషన్ గురువులు, హెరల్డ్స్ ఆఫ్ గుడ్ న్యూస్ గురువులు, గుడ్ న్యూస్ సిస్టర్స్ ఎదిగి
మంచి ఫలాలను ప్రసాదించే సాధనాలుగా వీరిని వాడుకోనండి. వారి ఉద్దేశాన్ని ప్రబలం చేయండి. వారి ఆత్మను బలపరుస్తూ మీ నిత్యానంద మోక్ష భాగంలో చేర్చుకోమని మా ప్రభు మీ కుమారుడు యేసు దివ్యమైన పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ వారి ఆత్మకు నిత్య విశ్రాంతిని ప్రసాదించరుగాక. ఏలిన వారికి నిత్య విశ్రాంతిని దయచేయండి. వారు సమానంగా విశ్రమించునుగాక. మృతి పొందిన ఆత్మలు క్రీస్తులో శాంతిని సంతోషమును పొందునుగాక. Eternal rest grant unto him, O Lord, and let perpetual light shine. May his soul rest in peace. May the souls of the faithful departed through the mercy of God rest in peace. ఆమేన్. దయచేసి గమనించండి. ఇప్పుడు అందరూ గురువులు, కన్యాశ్రులు ప్రతి ఒక్కరూ ఫాదర్ జోస్ కైమ్లెట్టి గారి యొక్క స్టాచ్యూ దగ్గరికి వెళ్ళి పూలమాలతో సత్కరించిన తర్వాత మరి హాస్పిటల్లో ఉన్నటువంటి పేషెంట్లకు మరి దుస్తులు పంపిణీ ఇవ్వబడుతుంది. శరీరము మట్టిలోనే కలవాలి, స్వామి నిలిచిన ఈ ఆత్మ తిరిగి నీ చెంతకు చేరాలి. మట్టి నుండి వచ్చిన ఈ శరీరం మట్టిలోనే కలవాలి, స్వామి విరిచిన ఈ ఆత్మ తిరిగి నీ చెంతకు చేరాలి. నీకేన సొంతం నీవేన సర్వం నీ దరికే చేరాలి. నీకేన సొంతం నీవేన సర్వం నీ దరికే చేరాలి. ఈ లోకాన నేనొక పాఠశాలి, లోకాన నేనొక పాఠశాలి. జీవితమే ఒక ప్రయాణము, ఈ జీవితమే ఒక ప్రయాణము. తిరుగుమయా 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 నా హృదయ నేత్రములు. అందరం గట్టిగా చప్పట్లు కొట్టి ఫాదర్ జోస్ కైమ్లెట్టి గారు చేసినటువంటి సేవలను గుర్తించుతూ ఫాదర్ జోస్ కైమ్లెట్టి గారికి నిత్య విశ్రాంతిని ప్రసాదించమని అందరం ప్రార్థన చేద్దాం. మరొకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. దైవ ప్రజలారా, ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. మనిషి జన్మించినప్పుడు ఎంత గౌరవిస్తామో మనిషి మరణించిన తర్వాత కూడా ఆ గౌరవం దక్కుతుందన్నది మన చక్కని సాంప్రదాయం. వెదర్ యు లివ్ ఆర్ డై యు బిలాంగ్స్ టు హిమ్ అన్న సత్య పలుకులకి సాక్ష్యం ఇస్తున్న ఈ మిషన్ ఆఫ్ ద కంపాషన్ హెరల్డ్స్ ఆఫ్ గుడ్ న్యూస్ ఇస్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందన తెలియజేద్దాం. హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆర్గనైజింగ్ అ బ్యూటిఫుల్ థింగ్, డియర్ రెవరెండ్ సుపీరియర్ జనరల్ ఫాదర్ బోబన్ కొల్లపల్లి అండ్ హిస్ టీమ్ మెంబర్స్. And I also appreciate the Provincial Superior, Father Anthony Cruz and his team members. I am so happy that you made this day a meaningful and also a meaningful tribute to our beloved Father Jose Kaimelet. May his soul rest in peace. Amen. ప్రియ సహోదరి సహోదరులారా, దయచేసి గమనించండి. ఇప్పుడు మన యొక్క పీఠాధిపతులు, అదేవిధంగా మిషనరీస్ ఆఫ్ కంపాషన్ సభాధిపతులు ఫాదర్ బోపెన కొల్లపల్లి గారు మరి ఇక్కడ ఉన్నటువంటి అనారోగ్యంతో ఉన్నటువంటి వారికి బెడ్షీట్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ఇప్పుడు మహాగణ శ్రీ శ్రీ జయరావు పొలిమేర తండ్రి గారు మరి అనారోగ్యంతో ఉన్నటువంటి వారికి బెడ్షీట్లు ఇవ్వవలసిందిగా కోరుచున్నాను.